15 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ చేసింది జీరో. అసెంబ్లీకి రాకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఇప్పటికీ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఒక్కసారి కనుక కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో ఉండేది వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. సో పక్క శేషంగనపూర్లో ఉప ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కూలిపోతుంది. అడిఎంసీ కాలే ఐరన్ లెగ్ కథ. ఆయన ఎక్కడ పోతే అక్కడ పని అన్న ఆగిపోతుంది, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కడియం వచ్చిండు, గణపుడుకు కరువు వచ్చిందని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్లు చేయలేని పని, అటు మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత కాజ్పేట రైల్వే డివిజన్ కావచ్చు, ఇట్లా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. 15 నెలల బీఆర్ఎస్ సర్కార్ తూము దగ్గరకు వచ్చి ఆగిపోతే బయటపడితే మొత్తం మేమే చేసినాం అనేది కరెక్ట్ కాదు. కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ? ఏమంటారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరితో కాపురం చేస్తున్నారు. కడియం శ్రీహరిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక. కొందరు మాలోళ్ళు అంటాను, కొందరు మాదిగోళ్ళు అంటాను, ఇంకోళ్ళు బీసీ అంటాను. నీ శీల పరీక్ష చేసుకో నువ్వేందో. కడియం శ్రీహరి గెలుపు కొరకు మీరు కూడా కృషి చేసినారు, మీరు కూడా ప్రచారం చేసినారు కడియం శ్రీహరికి ఓట్లు వేయరని. మీ ఇద్దరికి ఎక్కడ చేయలేదు? 100 కోట్లకు కడియం శ్రీహరి కాంగ్రెస్కి అమ్ముడుపోయిండు. ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీ పొడిచిండు, చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటీ పొడిచిండు, కేసీఆర్కి ఎన్ని పోటీ పొడిచిండు, రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నాడు రేవంత్ రెడ్డితో. కడియం శ్రీహరి ఇంత నమ్మకం ద్రోహం చేసిండు. ఆయనకు రాజకీయ సమాధి కట్టాలంటే రాజకీయాల్లో బ్రేక్ వేసింది కడియం శ్రీహరి గారు. శేషంగనపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు కదా. శేషంగనపూర్కి చెప్పుకోదగ్గ ఒక 5 పనులు. అధికారం పోయిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి అనే అతను ఎప్పుడైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పోయిండో ఆయనతోనే అడుగుపోవడం జరిగింది. తప్పకుండా ఆయన మూల్యం చెల్లించక తప్పదు. ఏమన్నా ఆయన కూడా వంశీధర్ రెడ్డి ఏమన్నా బుక్ రాస్తున్నారా? పింక్ బుక్ ఏమన్నా పేర్లు ఎక్కిస్తున్నారా? తప్పకుండా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అందరికీ అనుమానం వస్తుంది, ఎవరు కూడా చెప్పలేకపోతున్నాడు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతో పాటు స్పెషల్ చిట్ చాట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే శేషంగన్పూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మన ముందున్నారు. అన్న నమస్తే. నమస్తే మధు. బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ మధు. ఓకే, ముందుగా డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా. 15 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? సో 15 నెలల కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ చేసింది జీరో. ఓకే, భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు చేసిన ముఖ్యమంత్రులు, అంటే మాజీ ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు చేస్తున్న ముఖ్యమంత్రుల్లో ఒకవేళ గ్రేడింగ్ ఇస్తే ఆఖరి గ్రేడ్లో ఎవరు ఉంటారంటే రేవంత్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ఒక్కటి కూడా ప్రజాహిత కార్యక్రమం చేయలే. ఇది రేవంత్ మార్క్ అని చెప్పడానికి ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఓన్లీ చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే 1,60,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మాత్రమే ఆ డబ్బులు వాడుతున్నాడు, పదవి నిలుపుకోవడానికి మాత్రమే ఆ డబ్బులు వాడుతున్నాడు తప్ప ఆ డబ్బులతో ఏ ఒక్క పథకాన్ని కానీ ఒక ప్రాజెక్టు కానీ మొదలుపెట్టింది లేదు. సో ఆ రకంగా ఆయన తిట్లకు రారాజుగా, అదేవిధంగా ఇప్పటికి నిన్న మొన్న ఈవెన్ జర్నలిస్టులను కూడా వదిలిపెట్టకుండా ఉరికిచ్చి కొడతా అని చెప్పేసి అంత ఘోరమైన భాష ఇప్పటికి కూడా మాట్లాడుతారు. సరే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అధికారంలోకి రావన్నప్పుడు అబద్ధాలు ఆడవచ్చు, ఇష్టం ఉన్నట్టు తిట్టొచ్చు. కానీ అధికారంకి వచ్చి 15 నెలలైనా కూడా ఆయన భాష మార్చుకోలేదు, ఆయన యాటిట్యూడ్ మార్చుకోలేదు. ఎక్కడ కూడా ఆత్మీయతను పంచుకొని, ప్రజలతో మమకారాన్ని పంచుకొని, ప్రజలకు ఉపయోగపడేది, అందులో ప్రజలకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకనే ఆయన అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. మీరు అప్పు గురించి చెప్పినారు. 15 నెలల్లో వాళ్ళు 1,50,000 అప్పు చేస్తే 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ 8 లక్షల కోట్లు అప్పు చేసింది. తర్వాత ఈ తిట్లకు పునాది కేసీఆర్ సారే అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఒకటి హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ సెషన్ కాకుండా అంతకుముందు అసెంబ్లీ సెషన్లో పూర్తి వివరాలతో బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము 9 సంవత్సరాల కాలం చేసిన అప్పు 4,17,964 కోట్లు అని చెప్పేసి అంకెలతో సహా క్లియర్గా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి చెప్పేది గోబెల్స్ ప్రచారం. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వము, వైఫల్యాల ప్రభుత్వము, అదేవిధంగా
ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ రూపురేఖలు తుడిపేయాలనే ఆలోచనతో అప్పులు మాకు ఇచ్చిపోయిందని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాం. సో అప్పులు తీసుకొచ్చినప్పుడల్లా అసెంబ్లీలో చర్చ జరిగింది. తర్వాత ఎలక్షన్లకు పోయేటప్పుడు కూడా తెలంగాణకు ఎన్ని అప్పులు ఉన్నాయి క్లియర్గా రేవంత్ రెడ్డి గారికి తెలిసే ఆయన మరి అనేక హామీలు అలివిగాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చిండో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. తర్వాత తీసుకొచ్చిన డబ్బులు మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు తెలంగాణ ఆర్థిక స్థితిగతులను పెంచడానికి, జీవన విధానాన్ని పెంచడానికి, ఆర్థిక పరిపుష్టిని పెంచడానికి, గ్రామాలలో రైతుల దగ్గరే డబ్బులు నిల్వ ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదాహరణకి రైతును రాజును చేయడానికి రైతు బంధు, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు, అదేవిధంగా రైతు బీమా కార్యక్రమం, అదేవిధంగా గ్రామీణ పరిపుష్టి కోసము గొల్ల కురుమలకు గొర్రెలిచ్చే కార్యక్రమం కావచ్చు, మహిళలకు తర్వాత అనేక స్కీములలో బరలిచ్చే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా గ్రామాలలో నీటి వనరులు పెంచడానికి మిషన్ కాకతీయ కావచ్చు, ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం కావచ్చు. ఈరోజు తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలకు జిల్లా కలెక్టరేట్ కావచ్చు, 30 జిల్లాలకు మెడికల్ కళాశాలలు కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం కావచ్చు, దేవాదుల పథకం కావచ్చు, ఇవన్నీ కూడా గొప్పగా భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనన్ని గొప్ప కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు మాదిరిగా అంటే ఒక సంవత్సర కాలంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి మరి భారతదేశానికి అన్నపూర్ణగా అంటే హర్యానాను పంజాబ్ మించే స్థాయిలో వరి పంటలు పండించే కార్యక్రమము మరి తెలంగాణలో జరిగింది. కాబట్టి మాటలు వేరు, చేతలు వేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ఓన్లీ మాటల ప్రభుత్వం మాత్రమే. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వైఫల్యం అయింది అన్నప్పుడు, ఇంత అట్టర్ ఫ్లాప్ అయిందని మీరే చెప్తున్నారు కదా. కానీ మీ నాయకుడు ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ, ప్రజల తరఫు నుండి కొట్లాడి మాట్లాడాల్సి అప్పటికీ, కానీ అసెంబ్లీకి రాకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఇప్పటికీ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఫామ్ హౌస్లో ఉన్నాడా, పక్కింట్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు అనేది సమస్య కాదు. అధినాయకుడు అనేవాడు దిశ నిర్దేశించి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ అనుచర గణాన్ని పంపించే కార్యక్రమం చేస్తారు. అన్ని సందర్భాలలో ఇప్పుడు కాలేజీకి ప్రిన్సిపల్ ఉంటాడు, అన్ని క్లాసులు తీసుకోడు. కింద ఉన్న లెక్చరర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ కరెక్ట్ చేస్తున్నారా లేదా చూస్తున్నారు. ఇవాళ ఒక కేటీఆర్ను, హరీష్ రావును లేదా మిగతా మాజీ మంత్రులనే ఎదుర్కోలేని పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ వారి మంత్రులు కానీ ఉన్నారు. ఏ ఒక్కదానికి సమాధానం లేదు. ఒకదాని నిర్దిష్టంగా మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పే పరిస్థితి, 2 నిమిషాలలోనే అసెంబ్లీని వాయిదా వేసుకునే పరిస్థితి, ఇలాంటి అనేకం కూడా వాళ్ళ అసమర్థతకు నిదర్శనం కనబడుతాయి. సో ఒకసారి కనుక కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో ఉండేదంటే వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. అంటే పరిపక్వత చెందిన నాయకులు, ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఒక్కసారి 60 రోజుల తర్వాత ఇక బంద్ చేయడం జరిగింది. అట్లాగే మొన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, అంటే వీరు దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి చిన్న అంశాల మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. సందర్భం అవకాశం వస్తే తప్పకుండా అసెంబ్లీలో వచ్చి మాట్లాడతారు. కానీ వారి దిశ నిర్దేశించిన తర్వాతనే మరి ఇక్కడ మాట్లాడే ఎవరైనా మాజీ మంత్రులు ఎవరైనా, ప్రత్యేక కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ ముందు వరుసలో ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక కౌరవ మూకలెక్కున్న కాంగ్రెస్ను దాంట్లో ఏదో కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్టు కృష్ణార్జున్ లెక్క ఇవాళ హరీష్ రావు గారు, తర్వాత కేటీ రామారావు గారు పనుకుంటారు. తప్పకుండా కౌరవులు ఎంతమంది ఉన్నా కూడా అల్టిమేట్ పాండవులదే విజయం కురుక్షేత్రంలో జరిగినట్టు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓకే, అసెంబ్లీకి అంటే రావట్లేదు, అసెంబ్లీలు అంటే కొట్లాడటానికి వీళ్ళున్నారు. కానీ ఓట్లేసి గెలిపించుకున్న గజ్వేల్ ప్రజలు కానీ గజ్వేల్ ప్రాంతానికి కూడా వెళ్ళట్లేదు.
ఇంట్లో ఉండే ఎమ్మెల్యేకు ఇంట్లో ఉండే ప్రతిపక్ష హోదా కలిగిన కేసీఆర్ గారికి నెలకు 4 లక్షల జీతం అవసరమా? అది మ్యాండేటరీ. ఇది మనకి వద్దంటే తీసేసేది కానీ కావాలంటే ఇచ్చేది కానీ కాదు. మామూలుగా ఎమ్మెల్యేగా ఉండి ఏం పని చేయకుండా అక్కడ ఇంట్లో కూర్చొని అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో అంత మాత్రం ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడట్లేదు మనం. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, ఏ ఎమ్మెల్యే గ్రామ సభలకు పోయారు. మొన్న 26 జనవరి నుంచి వెళ్ళి ఏమంటారు రైతు భరోసా కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, తర్వాత రేషన్ కార్డు కానీ, తర్వాత ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ రైతు రుణమాఫీ మొత్తం 5 పథకాలు ఇస్తామని చెప్పేసి మరి ఒక నెల రోజుల ముందే ప్రణాళిక సిద్ధం చేసి వారం రోజులు మరి వాళ్ళు దాన్ని ఏమంటారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తే ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు. గ్రామ సభలకు వెళ్ళిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లా అవుతారు? మంత్రులు వెళ్ళరు. మంత్రులేమో ఓన్లీ సమీక్ష పెట్టడానికి క్యాబినెట్ మినిస్టర్కి రావడానికి వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళరు. ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో ఉన్న 140-150 గ్రామాలలో గ్రామ సభలు జరిగితే వాళ్ళందరూ ప్రతి గ్రామ సభలో పాల్గొని వారి అనుమానాలు తీర్చడం కానీ వారు చేసేది చెప్పడం కానీ చేయాలి. సో బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఒక పథకాన్ని ప్రవేశపెడితే దాని గురించి వారం 10 రోజులు పండుగ లెక్క గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని అట్టహాసంగా ఆడుతూ పాడుతూ కోలాటంతో డప్పులతోటి ఊరేగింపుతూ పోయే కార్యక్రమం ఉండే. ఈరోజు ఇప్పటి వరకు కూడా పేరుకు ప్రజాపాలన కానీ ప్రజలను వంచిస్తూ ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ఏ కార్యక్రమం చేసుకోవట్లే. మొన్న రేవంత్ రెడ్డి గారు గన్పూర్కి వచ్చారు, బహిరంగ సభ పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఊరు బయట పెట్టి తర్వాత అక్కడే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని హెలిప్యాడ్కు ఆనుకొనే బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని కవర్డ్ ఏరియాలో ఒక సదస్సు లెక్క బహిరంగ సభ లెక్క కాదు, ఒక సదస్సు లెక్క కార్యక్రమం చేసి తూతు మంత్రాన్ని ఒడగొట్టడం జరిగింది. అంత బలంగా చేసుకోవాల్సిన అవసరం ఏంది? వాళ్ళు 500-1000 రూపాయలు ఇస్తే కూలి లెక్క వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది కాదు కదా, మంది ఎంతమంది వచ్చినది ముఖ్యం కాదు. కానీ వచ్చి ఏం ఎలగబెట్టినావు నువ్వు? ఒకవేళ కనుక ఎలగబెట్టడానికి వచ్చేట ఓన్లీ ఎస్టిమేషన్స్, ప్రపోజల్స్, శిలాపలకాలు, ఏది శంకుస్థాపన శిలాపలకాలు కానీ 800 కోట్లతోని మేము ఇక్కడ అది ఓన్లీ నేను అదే చెప్పిన కదా, అదే 800 కోట్ల ఎస్టిమేషన్స్, కడియం శ్రీహరి చేసిన ప్రపోజల్స్, శిలాపలకాలు, దానికి ఏమంటారు దానికి పర్దగుం చేసే కార్యక్రమం తప్ప దానికి వరకు టెండర్ కాలేదు, పునాది తీయలేదు, తట్ట మట్టి తీయలేదు. ఇప్పటివరకు 15 నెలల్లో ఒక్క పైసా పని చేయలే, ఒక తట్ట మట్టి తీయలే గణపురం నియోజకవర్గం. ఆయన ఒక్కడే కాదు, అనేక దిక్కులో కూడా అంతే. ఎక్కడన్నా అక్కడో ఇక్కడ కొంత పనులు జరుగుతాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు కొన్ని రోజులు ఆపేసిన్లు, ఇప్పుడు కొంత నత్తనడక నడుస్తున్నాయి. అయిపోయిన వాటికి బిల్లులు కావాలంటే 15-20% కమిషన్ ఇస్తేనే బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇవి మేము మంజూరు చేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినాయి కాబట్టి మేము ఏం చేస్తారో చెప్పుకోండి అనే పరిస్థితి ఉన్నది. సో కాంట్రాక్టర్లే ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర మరి కూర్చొని ధర్నా చేసిన సందర్భం కనబడుతున్నది. అంటే అన్ని రకాలుగా మరి అంత పీడించుకుంటూ ఈరోజు వాళ్ళు ఎవరి దుకాణం వాళ్ళు తెరుచుకున్నారే తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు. ఓకే, మొన్న జరిగిన సభ కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయని భయంతో పెట్టిరని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ బయటకు వచ్చింది. వాస్తవమేనది? అంటే ఒక నిన్ననే కాదు, మొన్ననేమో 100%. అందుకోసం లేకపోతే 119 నియోజకవర్గాలు ఉంటే ఎక్కడ లేనిది అక్కడ మాత్రమే బహిరంగ సభ ఎందుకు పెట్టవలసి వచ్చింది? బహిరంగ సభ పెట్టి చేయాల్సిన కార్యక్రమం ఏంటి? ప్రజాపాలన అన్నప్పుడు నీకు ప్రోగ్రాం ఎక్కడో ఆర్డీఓ ఆఫీస్ ఏంది, దాని ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ ఆఫీస్ ఫౌండేషన్ ప్రోగ్రాం పేరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫౌండేషన్. ఎక్కడ వేయాలా? ఎక్కడో హెలికాప్టర్ దగ్గరనో లేకపోతే చిరస్తులు దిగి అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి వాళ్ళు చేసిన గొప్పతనాలు చెప్పుకుంటూ పొగుడుకుంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చి అది చేసే కార్యక్రమం. అట్లా కాకుండా గుట్టు చప్పుడు కాకుండా చేసేదేదో తప్పు చేసినట్టు తప్పించుకొని పోయే పరిస్థితి ఆ కార్యక్రమం అయింది. ఇంకా అంతకంటే ఘోరం నిన్న జరిగింది. నిన్న దేవాదుల 3rd ఫేజ్ కింద మనకు ఉనికిచెర్ల దేవన్నపేట దగ్గర పంప్ హౌస్ అంటే మామూలుగా అక్కడి నుంచి రామప్ప నుండి ఉనికిచెర్ల వరకు మరి దాదాపు ఒక 43 కిలోమీటర్ల టన్నల్,
సొరంగ మార్గం, తర్వాత అక్కడ పంప్ హౌస్ నిర్మించి 6 పైప్ లైన్ మోటార్స్ ద్వారా ఆ నీళ్లను ధర్మసాగర్లో 6 కిలోమీటర్ల దూరము ఎత్తిపోయాల్సిన ఉంటుంది. టన్నల్ ద్వారా వచ్చిన నీళ్ళని తీసి ధర్మసాగర్లో పోయాలి. అది 3rd ఫేజ్. సో దీనికోసము ఆగమి కడియం శ్రేరి మంత్రులను బ్లాక్మెయిల్ చేసి వరంగల్ జిల్లా వాళ్ళకి ఎవరికి తెలియకుండా అక్కడ సురేఖ మంత్రి గారు ఉంటారు, అక్కడ అనసూయక్క అంటే సీతక్క మినిస్టర్ ఉంటారు, తర్వాత హన్మకొండ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ గారు ఉంటారు, నారేందర్ రెడ్డి ఉంటాడు, తర్వాత పక్కనే ఉన్న వర్ధనపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు ఉంటారు. వాళ్ళందరికీ ఎవరికి తెలియకుండా తరుముకొని పోయినట్టు నిన్న కడియం శ్రేయర్ వీరిద్దరిని ఎవరిని ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జిల్లా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కలిసి వరంగల్ ఆగమేఘాల మీద హెలికాప్టర్ మీద పోయి ఆ నీళ్లను విడుదల చేయడానికి పోయారు. సో అధికారులు ఏం చెప్పారు, ట్రయల్ రన్ చేసినాక మీరు రావాలి, 20వ తారీఖు రమ్మని చెప్తే కడియం శ్రేయర్ బలవంతంగా వాళ్ళని తీసుకొని పోయి అక్కడ మోటార్ ఆన్ చేయడానికి పోతే ఆ మోటార్ మొరాయించింది, ఆన్ కాలేదు. ఎందుకంటే నిపుణులు ఆస్ట్రియా దేశం నుంచి వచ్చిన భారీ మోటార్లు అవి. సో వాళ్ళు మాత్రమే అది ముందుగా ఓపెన్ చేసిన తర్వాత చేయాలి. వీళ్ళు మాన్యువల్గా ఓపెన్ చేద్దామని అక్కడ పోతే ఆ మోటార్లు పనిచేయలేదు. రాత్రి 10 గంటల వరకు ఉండి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అంటే ప్రభుత్వ ధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. కడియం శ్రేయరి ఎక్కడ కాలు పెడితే అక్కడ అది ఐరన్ లెగ్గే. ఎందుకంటే ఆనాడు దేవాదుల ప్రాజెక్టు కోసం 2003లో శిలాపలకం ఎత్తే 15 నెలల వరకు మట్టి తీయాలి, నేను పోయి పిండాలు పెట్టి రావడం జరిగింది. తర్వాత దేవాదుల నీళ్లను విడుదల చేద్దాం అనుకుంటే ఆ కీ ఉంటుంది ఇప్పేదానికి, ఆ కీని తీసి నీళ్ళలో వేసే కార్యక్రమం. తర్వాత లింగంపల్లి రిజర్వాయర్ అని తీసుకొచ్చిండు, టెండర్ అయిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఇట్లా ఇప్పుడు ఈయన బలవంతంగా, ఎందుకంటే ఎందుకు వచ్చింది ఇంత తొందర, ఎక్కడ ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కి పోతుంది. ఎందుకంటే కేసీఆర్ హయాంలో ఈ పని పూర్తయింది. 3rd ఫేజ్కి సంబంధించిన 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టన్నల్ వర్క్ పూర్తయిపోయింది. కానీ ఎక్కడ వెంటనే చేస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ఆగి చేసే వరకు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఉన్నాయి. ఇలా మొత్తం పొలాలలో నిండిపోయినాయి, రిజర్వాయర్లో నీళ్ళు లేవు, కాలువలలో నీళ్ళు లేవు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఎందుకంటే ఎలక్షన్ల దగ్గర రాగానే నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లుంటుందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఏంది మన సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్లో కావాల్సిన 7.5 TMC నీళ్ళు ఉన్నాయి, 365 లిఫ్ట్ చేసేదానికి రెడీగా ఉన్నాయి, పంపులు సిద్ధంగా ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి. కానీ సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సమీక్ష లేకపోవడం వల్ల రెడీ అయిన ప్రాజెక్టు నుండి నీళ్లు తీయలేదు. ఒక నీళ్లు తీస్తే ఎవరికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనే ఏకైక లక్ష్యంతో, బీఆర్ఎస్కు పేరు రావద్దనే లక్ష్యంతో ఈరోజు నిన్న ఇక్కడేమో బీసీ జనగణ సంబంధించిన బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టే కార్యక్రమం, ఎస్సీలను ఏభాషలుగా వర్గీకరించే బిల్లు పెట్టే కార్యక్రమం, అంటే ఒక చారిత్రాత్మక ఘట్టం. నిజంగా సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని వదిలిపెట్టేసి 2 మంత్రులను బ్లాక్మెయిల్ చేసి తీసుకొని పోయిండు. ఎందుకంటే నాకు రేపు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే తెలియదు, నడు ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే నన్ను గణపురంలో రాజే వదిలిపెడతలేడు, ధర్మసారలో పల్లరాజశేఖర్ వదిలిపెడతలేడు, తర్వాత మాజీ మంత్రి దయాకర్ రావు గారు పాలకుర్తి వదిలిపెడతలేరు. వెంటనే నీళ్ళు ఇస్తే కనీసం నాకు దక్కుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ ఇంకా అక్కడి నుంచి సూర్యాపేట దాకా పోయే పరిస్థితులు, ఇటు ఆలేరు వరకు కూడా పోతాయి. కానీ ముఖ్యంగా మేము అక్కడ లోకల్ ఎజిటేషన్ చేస్తూ ఉన్నాం, పొలాలు చూస్తూ ఉన్నాం, కాలువలు ఎండిపోయినవి చూస్తూ ఉన్నాం, తర్వాత మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం, రైతు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రమంలో ఏదో పేరు తీసుకురావాలి, అక్కడ పోతే ఆయన కడియం శ్రేయర్ కాలే ఐరన్ లెగ్ కథ, ఆయన ఎక్కడ పోతే అక్కడ పని అన్న ఆగిపోతుంది, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కడియం వచ్చిండు, గణపురకు కరువు వచ్చిందని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు నీళ్ళు లేకపోతేనేమో పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి మీరే మాట్లాడతారు, నీళ్ళు ఇస్తామని పోతేనేమో మీరు దీన్ని ఆగమేఘాల మీద చేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఇట్లా మీరే మాట్లాడతారు. ఎంతవరకు అంటే ఇప్పుడు దెర్ ఈజ్ ఏ టెక్నికల్గా ఇష్యూ. మనం మంత్రులము ఎమ్మెల్యేలము అయినంత మాత్రాన మనం ఇంజనీర్లం కాదు కదా. మనం చెప్పినట్టు మనం వాళ్ళ మీద ఆహాన్ని ప్రదర్శించడమో అధికారాన్ని చూస్తే కుదరదు కదా. దానికి ఒక ఇంక్యుబేషన్ లేదా ఒక పీరియడ్ ఉంటుంది కదా, పీరియడ్కి పోతే బాగుంటుంది. వాళ్ళు ఏమన్నారు, 20వ తారీఖు రెడీ అవుతుంది, ముందు ఒక ట్రయల్ రన్ చేస్తాము, మీరు వచ్చి ఆన్ చేసేదంటే బాగుంటుంది. అప్పటి వరకు దానికి సంబంధించిన నిపుణులు ఆస్ట్రియా దేశం నుండి ఆ మోటార్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఆన్ చేస్తారు రమ్మని చెప్తే వీళ్ళు ఆగమాగం చేసిపోయి నీళ్ళు ఇప్పాలని ప్రయత్నం చేయడం, అది ఎంత మటుకు సమంజసం? ఒకవేళ నిజమే మరి పోనీ అది ఏమైనా సక్సెస్ అయిందా? మళ్ళీ రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చింది
మొత్తం హెలికాప్టర్ మీద పోయిండ్లు. మరి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాదా? ఎందుకు చేయాలా? అవసరం ఏమున్నది? 2 రోజులు ఆగితే అయిపోదు. 20 తారీఖు అంటే రేపే కదా 20 తారీఖు. ఏదో రకంగా మంత్రులను బ్లాక్మెయిల్ చేసి ఆయన మార్కు ఉండడం కోసం, కడియం శ్రీహరి మార్కు ఉండడం కోసం, చూడు నేను పట్టుకొచ్చిన చేయించిన అనే దానికి తీసుకొస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితి అయిపోయింది. ఈరోజు మొత్తం వరంగల్ మొత్తంలో కదా పెద్ద చర్చ. వరంగల్ జిల్లాలో గత సర్కార్ 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్లు చేయలేని పని, అటు మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత కాజ్పేట రైల్వే డివిజన్ కావచ్చు, ఇట్లా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. 10 ఏళ్ళలో బీఆర్ఎస్ సర్కార్ చేయలేకపోయింది అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి టైలెండ్ కంటే ఏమంటారు ఇక అది తూము దగ్గరకు వచ్చి ఆగిపోతే బయటపడితే మొత్తం మేమే చేసినాం అనేది కరెక్ట్ కాదు. రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీ కానీ దానికి ల్యాండ్ ఎక్వైర్ చేసింది, అదంతా కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అక్కడ ఎండోమెంట్ ల్యాండ్ ఉంటే ఎండోమెంట్ ల్యాండ్కి బదులు మళ్ళీ వేరే భూమి కొనిస్తే అక్కడ కార్యక్రమం అయింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అనేక మార్లు వినోద్ కుమార్, ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ గారు, తర్వాత మన కేసీఆర్ గారు స్వయంగా ఢిల్లీకి పోయి మోడీతో మాట్లాడి అనేక రకాలుగా చేసిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత వీళ్ళు చివరి గడిలో పోయి మేము చేసినామంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పటి నుండో మొదలు పెడితే ఇప్పటివరకు వస్తుంది, కానీ ఇప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు రాలే. ఎవరన్నా వీళ్ళే ముందు ప్రపోజల్ పెట్టి వీళ్ళే 2-3 సిరి పట్టుకొస్తే పర్లేదు. ఎప్పటి నుంచో ఉన్నది ఈ సమయంలో బయటకు వచ్చింది. ఇవాళ సెక్రటరేట్ ఉన్నది, రేవంత్ రెడ్డి ఉంటున్నాడు అనుకుందాం. అది కట్టింది ఎవరు తెలియదు ఎవరికి. సో ఇది ఉన్నాడు కాబట్టి నువ్వు కట్టమే ఉన్నావు అంటే ప్రగతి భవన్ ఇప్పుడు ఉన్నారు కదా అందులో. తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరున్నా ఏ రకంగా అభివృద్ధి జరిగినా కూడా దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఒక మూడు పిల్లర్లు కూలిపోతే మేడిగట్ట ఫెయిల్యూర్ అని చెప్పేసి దాదాపు 15 నెలల నుండి దాని మీద ఎల్లదీస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి ఖమ్మంలో పెద్దవాగు అని భారీ వర్షాలతోటి బ్రిడ్జ్ కుంగిపోతే ఇప్పుడు దానికి రిపేర్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ మన మొన్న ఏమో బిఎల్ఐ అదేంది ఎస్ఎల్బిసిలో ఆగమేగల పనులు మొదలు పెడితే 8 మంది దాంట్లో ఒకరేం బయటకు వచ్చి చనిపోయినట్టు తెలిసి ఇంకా 7గురు తెలియదు. ఆల్మోస్ట్ ఆశోదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. కుంకిసాల మనకు హైదరాబాద్కు తాగునీరు కోసం సంబంధించిన ఎత్తిపోతల పథకం, దాన్ని రివిట్మెంట్ ఏమంటారు దాన్ని ప్రొటెక్షన్ వాళ్ళు కూలిపోయింది, తర్వాత పంప్ హౌస్ మునిగిపోయింది. అది అట్లాగే ఉన్నది. అదేవిధంగా పక్కన పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టులో ఒక పంప్ హౌస్ మునిగిపోయింది, ఇప్పటివరకు రిపేర్ లేదు. అంటే మొత్తం కూడా ఈ 15 నెలల్లో 4 దిక్కులో కూలిపోతే వాటి రిపేరే లేదు. దాని గురించి మాట్లాడతారు, ముచ్చట చెప్తారు. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అన్నప్పుడు సో ఇన్ని లక్షల క్యూసెక్ నీళ్ళు పోయి సముద్రంలో కలిసినాయి, ఎక్కడ గింత కూడా మళ్ళీ కదలలేదు. కాబట్టి ఏదైనా ఒకవేళ ఇది మానవ తప్పిదం కాదనుకున్నప్పుడు, యంత్రాలు జరిగే తప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అనుకున్నప్పుడు రిపేర్ చేసి మేము చేసినామని చెప్పుకోవాలి. కానీ అట్లే ఉంచి ఇగో విఫలమైన ప్రభుత్వం లేదా ఇట్లా జరిగింది అట్లదని చెప్పడానికి దాన్ని అట్లే ఉంచుతున్నారు తప్ప మరి ఇవన్నీ ఇప్పుడు ఒక ఏళ్ళు చూస్తే ఇటు 4 ఏళ్ళు నీకు చూపించే పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్కు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. ఓకే సార్, నాకు డౌట్, ఇప్పుడు కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ? మీరు అతన్ని అడగాలి కదా. అంటే మామూలుగా పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక పార్టీ నుండి గెలిస్తే ఆ పార్టీ నియమ నిబంధనలకు నాయకత్వానికి కట్టుబడి పనిచేయాలి. లేదు ఆ నాయకుడు నచ్చలే, పార్టీ విధి విధానాలు నచ్చలే అనుకున్నప్పుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అదేవిధంగా పార్టీ వల్ల సంక్రమించిన ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఆ పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ రాజకీయ పార్టీ కన్నా పోవచ్చు, లేదా ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు యూ, నీ ఇష్టం ప్రకారం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. నువ్వు ఈ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయవు, ఇక్కడ నుండి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవు, కాంగ్రెస్లో పోయి అక్రమంగా రేవంత్ రెడ్డితో కలిసి ఉంటావు. మోటుగా ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది, మారమానం బోడ ఉంటారు. మారమానం బోడ అంటే పెళ్లి చేసుకుని ఉండదు, తీసుకొని వస్తారు, కాపురం చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నది వేరు, తాళి వేరు, పిల్లలు వేరు ఉంటారు. ఆ పిల్లలను ఆ భర్త చనిపోవడం లేకపోతే వదిలిపెట్టి అయిపోయినాక ఉట్టిన ఊరి మీద పడి ఉంటే వచ్చి వీళ్ళతో ఉండడం. అంటే ఇక్కడ కూడా అపవిత్ర కలయిక, కడియం శ్రీహరిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక. కారణం ఏంటంటే ఇటు రావడం. అంతేకాకుండా ఇవి విభిన్న కోణాలు. అంటే
కడియం శ్రీహరి ఏమంటాడు, నేను 40 సంవత్సరాలలో నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కాంగ్రెస్కే ఓటేయలే, నేను కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కూలిపోతుంది అనేమో ఆయన అంటాడు. ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి ఏమంటాడంటే, నిన్ను కొందరు మాలోళ్ళు అంటాను, కొందరు మాదిగోళ్ళు అంటాను, ఇంకోళ్ళు బీసీ అంటాను, నీ శీల పరీక్ష చేసుకో నువ్వేందో, అది రేవంత్ రెడ్డి అంటాడు. ఇంకోటి ఏమంటారు రేవంత్ రెడ్డి, ఎవరన్నా పార్టీ ఫిరాయిస్తే పిచ్చి కుక్కను తరిమి కొట్టి చంపుతారు చూడండి, అట్లా మీరు కొట్టండి, ఒకవేళ కనుక మీకు శాత కాకపోతే నన్ను పిలవండి, నేనే కొడతా ముందుగాలని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. పార్టీ ఫిరాయింపు చట్టంలో రాహుల్ గాంధీ కాంచెలు, అంతకుముందు వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ 85లో కాంచెలు కూడా పార్టీ ఫిరాయింపులో చాలా మేనిఫెస్టోలు కూడా పెట్టారు. కానీ మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి ఏమంటే నా గేట్లు తెరుస్తున్నాయని చెప్తా అంటాడు. అంటే వాళ్ళ భాషకు వాళ్ళకే కయ్యాల వాళ్ళిద్దరూ ఇలాంటి పార్టీకి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడిన కడియం శ్రీహరికి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక డయాస్ మీద ఉండి ఉండడం అంటే ఈ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు కదా, తోడు దొంగలు కదా. సో కాబట్టి మనం చేసే పనులు కానీ మాట్లాడే విధానం కానీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ఫిరాయింపు చట్టంలో భాగంగానే ఈరోజు అన్ని కోర్టులు ఇప్పటికీ వాళ్ళకి అగనెస్ట్గానే ఉన్నాయి. ముందుగాల హైకోర్టుకు పోయారు, సింగిల్ బెంచ్ ఏం చేసింది, నెల రోజులలో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేము సుమోటోగా తీసుకొని ఏదో నిర్ణయం తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు డివిజన్ బెంచ్కి పోయింది. డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, సో ఇప్పటికే సింగిల్ బెంచ్ మీకు టైం ఇచ్చింది, చేయలేదు, మీరు నిర్దిష్ట సమయంలో ఇది వాళ్ళ మీద చర్య తీసుకోండి అన్నది. అంటే తీసుకోండి అని స్పీకర్కు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఇలా లేదు, సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఇప్పటికి 2 సార్లు హెచ్చరించింది, మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, మీ సమాధానం ఏంటి అంటే స్పీకర్ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఏం చేసిండు, సీరియస్గా స్పీకర్కు నోటీస్ పంపించిండు, హైకోర్టు ద్వారా రిజిస్టర్ ద్వారా పంపించడం జరిగింది. తర్వాత సెక్రటరీకి పంపించడం, ప్రభుత్వానికి పంపించడం జరిగింది, ఇండివిజువల్గా ఎమ్మెల్యేలకు పంపించడం జరిగింది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం. అంటే మొత్తం ఈసారి 22వ తారీఖు వరకు మీ పూర్తి వివరణ, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్ననే కడియం శ్రీహరిని అడిగింది, నువ్వే పార్టీలో ఉన్నావు, ప్రతి వాళ్ళని 10 మంది ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళందరిని అడిగిన ప్రశ్న కూడా మీరు అడిగిన ప్రశ్న, మీరు ఏ పార్టీలో ఉన్నారో ఏందో దానికి నిర్ధారణ ఏంది చెప్పని చెప్పి 22 లోపున దానికి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఎవరు కూడా తప్పించుకోకుండా చక్రబంధాల్లో ఇరికే విధంగా స్పీకరు, సెక్రటరీ, ప్రభుత్వము, ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ అందరు కూడా. సో కాబట్టి ఇప్పుడు ఇక తేలుతుంది, 22వ తారీఖు నాడు తేలేదు ఉంటే 25వ తారీఖు నాడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఆర్గ్యుమెంట్లో సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్తారో చూడాలి. ఈరోజు ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే, ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టుకి అఫిడవిట్ పెట్టారు. ఏమని, మేము ఎక్కడ కూడా పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి. అంటే మొన్ననేమో కాంగ్రెస్ వేదికగా పెద్ద బహిరంగ సభ పెట్టారు శేషంగన్పూర్లో, మళ్ళీ ఇప్పుడేమో మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ పెట్టినారు. సో ఇప్పుడు దాన్ని బట్టి నైతిక విలువలు ఎవరికి ఉన్నాయి, వాళ్ళ భాష ఎట్లా ఉన్నది, వారి అంటే వ్యవహారం ఎట్లున్నది, వారి ఏమంటారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరితో కాపురం చేస్తున్నారు, క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా. తప్పకుండా తినబోతూ రుచెందుకు 25వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు కడియం శ్రీహరి గెలుపు కొరకు మీరు కూడా కృషి చేసినారు, మీరు కూడా ప్రచారం చేసినారు, కడియం శ్రీహరికి ఓట్లు వేయరని. మీ ఇద్దరికి ఎక్కడ చేయడం? ఇప్పుడు నేను పార్టీకి విధేయుడిని అంటే తెలంగాణ వాదిని, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మాదిగవాడు మాత్రమే త్యాగం చేయగలడు ఆనాడు సదాలక్ష్మి 1970 ప్రాంతంలో ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. కానీ అప్పుడు తెలంగాణ రాలే. 2011లో అక్టోబర్ నెలలో నేను తెలంగాణ వస్తుంది అని చెప్పేసి అన్నాడు, రాజీనామా చేయలే. బిడ్డలు ఎక్కడ పడితే అక్కడ పిట్టలు లెక్క రాలిపోతూ ఉన్నారు, ఇతనన్నా తెలంగాణ ఇస్తానని మళ్ళీ వెనుకపోయిన కాంగ్రెస్. సో దాని మీద 3 సార్లు రాజీనామా చేసి యాక్సెప్ట్ అవుతే 4వసారి రాజీనామాను యాక్సెప్ట్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి వదిలిపెట్టి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2011లో నేను తెలంగాణ వస్తుంది అనుకోలే, ఒక మాదిగవాడిగా అప్పుడు సదాలక్ష్మి ఏ నిర్ణయం అయితే తీసుకున్నదో మళ్ళీ నేను చరిత్రలో మిగిలిపోవాలి, నాకు చరిత్ర పుటల్లో తెలంగాణ కొట్లాడిన రాజన్న అనే ఒక పేపర్ ఉండాలని ఒకే ఒక ఆలోచనతో రాజీనామా చేసిన.
కేసీఆర్ చేయబట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగే అవకాశం వచ్చింది నాకు. తెలంగాణ రాజన్న లెక్క తెలంగాణ లెక్క తిరిగిన. తెలంగాణ వచ్చిన తర్వాత తప్పకుండా కేసీఆర్ గారి ఆశీస్సులతో అది కూడా హిస్టారికల్ ఈవెంట్. ఏమంటారు, హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అని ఒక ఎంట్రన్స్ క్వశ్చన్ ఈరోజు. సో డాక్టర్ రాజయ్య అనేది ఇది ఫర్ ఎవర్ తెలంగాణ ఉన్నంత కాలము ఈ ప్రశ్న ఉంటుంది, ఆ ప్రశ్న ఉండే జవాబు ఇదే ఉంటుంది. సో ఆ రకంగా కార్యక్రమం నేనేమో త్యాగం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన, కానీ కడియం శ్రీహరి ఎప్పుడు త్యాగం చేయడు. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చి మార్కెట్ శాఖ మంత్రిని చేస్తే ఆయన మీదకి వైస్రాయ్ హోటల్లో చెప్పులు వేసిన దాంట్లో కడియం శ్రీహరి ఉంటాడు. ఆయనకి ఎన్నుపోటు పొడిచిండు, చంద్రబాబు సంకలజ్ వచ్చిండు. 4 పదవులు, మార్కెట్ శాఖ, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, 4 శాఖలు 10 సంవత్సరాలు ఏకైక మంత్రి వరంగల్ జిల్లాకు టీడీపీ నుంచి అయిపోయింది. మళ్ళీ అవకాశవాదంగా 10 ఏళ్ళు మరుగున పడ్డాడు. తర్వాత ఇక సచ్చిన పాములక ఉన్నాడు. కొంచెం తోక మాత్రమే ఆడే పరిస్థితి ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరికి వచ్చి మళ్ళీ జీవిగంజి పోసినట్టు అయ్యి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఎంపీ అయ్యిండు. ఎంపీ అయ్యి మళ్ళా డిప్యూటీ సీఎం అయ్యి 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యి తర్వాత మళ్ళా బ్లాక్మెయిల్ చేసి 2014లో నేను రాజయ్య టికెట్ అయితే రాజయ్యకి ఇచ్చిండు, 2018లో రాజయ్య నేను టికెట్ అయితే రాజయ్యకి ఇచ్చిండు. నేను రాజయ్య కంటే సీనియరు, నీతో అనేక సంవత్సరాలు కలిసి పనిచేసిన, నువ్వు ఇప్పుడు కూడా రాజయ్యకి ఇచ్చాయంటే నేను నా బిడ్డ కాంగ్రెస్కి పోతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశాను. ఆయన బ్లాక్మెయిల్ చేసినట్టు కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు గారు చెప్పిండు, తర్వాత కేసీఆర్ గారు కూడా స్వయం చెప్పారు. సో కాబట్టి ఒక సీనియర్ నాయకుడు, ఎందుకంటే 10 ఏళ్ళు అక్కడ మంత్రిగా ఉన్నాడు, ఇక్కడ వచ్చి 10 ఏళ్ళు ఇక్కడ మంత్రిగా పనిచేసిండు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇట్లాంటి వాడు ఎలక్షన్లో కనుక అటు పోతే పార్టీకి నష్టం జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో నన్ను పిలిచి కన్సోల్ చేసి, నువ్వు రైతు సమితి చైర్మన్ గుండు, రేపు మనదే ప్రభుత్వం వస్తుంది, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని అవుతావు లేదా ఎంపీ టికెట్ నీకే ఇస్తామని నన్ను కన్సోల్ చేశారు. దురదృష్టం 1.8 ఓట్స్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పోయింది, ఎమ్మెల్యే టికెట్ నాకు రాలే, తర్వాత ఎంపీ మళ్ళీ వాళ్ళ బిడ్డకే ఇచ్చే ప్రయత్నం. అంటే ఇక్కడ ఏంటంటే బాధ ఏంటంటే నేనేమో ఒబీడియన్స్కి పరాకాష్ట. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, డిప్యూటీ సీఎం అయినాక తీసేస్తే ఒబీడియంట్గా ఒక మాట అనుకుంటున్నా, ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వకున్నా కూడా పల్లె రాజశేఖర్ జనగాంలో ఎమ్మెల్యేగా నువ్వు గెలిపించాలి, గన్పూర్ గెలిపించాలి అని మీరు అడిగిన ప్రశ్న జవాబు. గన్పూర్ గెలిపించాలి, తర్వాత జనగాం గెలిపించాలంటే అవిభక్త వరంగల్ జిల్లాలో ఇవి 2 గెలిచినాయి. ఈ 2 గెలిచడానికి కారణం ఏంటి? నా యాటిట్యూడ్ కానీ, నా ప్రచార విధానం కానీ, నేను డప్పు కొట్టడం కానీ, నేను మాట్లాడే విధానం కానీ, ప్రజల ఆత్మీయతను పంచుకునే విషయంలో అంత దగ్గరైపోతాను కాబట్టి నా 2 నియోజకవర్గాలలో గెలిచినాయి. సో ఆ రకంగా నేనేమో త్యాగం చేసి ఇట్లొస్తే మళ్ళీ ఎంపీ టికెట్ కూడా నాకు ఇవ్వకుండా మళ్ళీ కడియం శ్రీహరి బిడ్డకే ఇచ్చారు, పార్టీ ఫండ్ ఇచ్చారు. ఆ రోజు లంచ్ కూడా కేసీఆర్ ఇంటికాడనే తిన్నారు. డబ్బులు తీసుకొని, బీఫామ్ తీసుకొని, పార్టీ ఫండ్ తీసుకొని మళ్ళీ తెల్లారి వరకే 100 కోట్లకు కడియం శ్రీహరి కాంగ్రెస్కి అమ్ముడు పోయిండు. అంటే ఎంత ఘోరాతి ఘోరము, ఎంత నమ్మక ద్రోహము, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కదా. ప్రయత్నం చేసినట్టుగానే ఆ సందర్భంలో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి నేను 15 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. నేను కొత్తగా పోవడం ఏం లేదు, 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వినండి, నేను 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. దాన్ని వదిలిపెట్టేసి ఉద్యమ పార్టీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అందులో ఉన్న వాళ్ళు అందరూ పరిచయం. ఒక్కసారి ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు అనే క్రమంలో నేను అలిగి ఉన్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు రమ్మన్నారు, బీఎస్పీ వాళ్ళు రమ్మన్నారు, కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారు, కానీ నేను ఎక్కడికి పోలేదు కదా. రమ్మనడం నా డిమాండ్ అది. నన్ను పిలిచేవాళ్ళు బీజేపీ వాళ్ళు నన్ను పిలిచారు, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మంది పిలిచారని ఎందుకు ప్రోపగండ వచ్చిందంటే నేను కాంగ్రెస్ వాడిని కదా. గతంలో 15 ఏళ్ళు అయ్యింది నేను కాంగ్రెస్. 97 నుంచి వెళ్ళి 2014 వరకు నేను కాంగ్రెస్ మనిషినే కదా. 2011 వరకు నేను కాంగ్రెస్ మనిషినే కదా. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచింది కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళే కదా. సో కాబట్టి ఆ రకంగా నాకు డిమాండ్ ఉన్నది. ఎందుకంటే ప్రజానాయకుడు, నేను రాజకీయ నాయకుడి కంటే ప్రజలలో గొప్పగా ఉంటాను కాబట్టి ప్రజానాయకుడు గుర్తింపు ఉన్నది కాబట్టి అన్ని పార్టీల నుండి నాకు రావాలని వచ్చింది. అయినా కూడా నేను ఎక్కడికి పోలే. మళ్ళీ కేసీఆర్ గారే పిలిచి అక్కడ కడియం శ్రీహరి ఇంత నమ్మకం ద్రోహం చేసిండు, ఆయనకు రాజకీయ సమాధి కట్టాలంటే ఆయన సమాధి అయినా తోకున్నాడు, మనం కట్టాలి, సమాధి కట్టాలి, కాబట్టి నువ్వు మళ్ళీ గణపూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉండాలి రా అని నన్ను పిలిచి, సో ఈ ఎంపీగా సుధీర్
కుమార్కి ఇచ్చి నువ్వు స్టార్ క్యాంపెయిన్ నుండి ఆయన గెలిపించుకురావాలి, ఎట్లయితే ఎమ్మెల్యేని గెలిపించడం మళ్ళీ ఆయనను గెలిపించుకురావాలి. అంటే అంటే ఇక్కడ ఏదో గ్రేట్ అని కాదు, కానీ నేను 4 సార్లు కంటిన్యూస్గా గెలిచిన ఒక మాదిగ ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యేను, ఉప ముఖ్యమంత్రిని. అయినా కూడా నా ఒపీనియన్స్ చూడండి, ఒకటి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా, ఉప ముఖ్యమంత్రి ఏమనలే, ఎమ్మెల్యే టికెట్ రాకుండా పలాను గెలిపిమంటే ఎమ్మెల్యే టికెట్ నాకు రాకుండా గెలిపించిన, ఎంపీ టికెట్ నాకు ఇవ్వకున్నా కూడా ఒకరి కోసము గెలిపించే ప్రయత్నం చేయమంటే దానికోసం గెలిపించే ప్రయత్నం చేసిన. ఇంత ఒబీడియన్స్ ఏమో నా దగ్గర ఉంటే, కడియం శ్రీహరి అవకాశవాది అంటే ఎన్టీ రామారావుకి ఎన్ని పొడిపొడిచిండు, చంద్రబాబు నాయుడుకి ఎన్ని పొడిపొడిచిండు, కేసీఆర్కి ఎన్ని పొడిపొడిచిండు, రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నాడు రేవంత్ రెడ్డితో. కానీ రేపు వాళ్ళ బిడ్డకు కనుక కేంద్రంలో ఒక చిన్న జాతి మహిళకు ఒక కేంద్ర మంత్రి పదవి కనుక ఇస్తారని కనుక ప్రకటించేది ఉంటే మళ్ళీ చెప్పా చేయకుండా బీజేపీకి పోతాడు కడియం శ్రీహరి పక్క. ఓకే, అది ఆయన రాజకీయం, ఇది రాజన్న రాజకీయం. ఓకే, మీకు ప్రస్తుతంగా రాజకీయాల్లో బ్రేక్ వేసింది కడియం శ్రీహరి గారా, మీకు మీరే వేసుకున్నారు? అంటే నేను బ్రేక్ ఎక్కడ పడలేదు కదా, నేను ప్రజానాయకుడిని, నేను రాజకీయ నాయకుడిని కాదు. రాజకీయ నాయకునికి ప్రజానాయకునికి తేడా అంటే, రాజకీయ నాయకుడు కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు ఇవన్నీ చేస్తుంటాను. నేను 24 గంటలు ప్రజలతో ఆత్మీయత పంచుకుంటూ ప్రజల్లోనే ఉంటాను. చావులకు కానీ, బ్రతుకులకు కానీ, వాళ్ళ కష్ట సుఖాలు వచ్చినప్పుడు పంచుకోవడం కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వం ఇది కానీ పోరాటం చేయడానికి నిత్యం ప్రజలలో ఉంటాను. నన్ను సమాజ్ చేసుకున్నది ఎక్కడున్నది? ఎప్పుడు మొన్నటి వరకు ఎమ్మెల్యే కోసం పల్లెరాజేశ్వరరెడ్డి కోసం తిరిగితే, సుధీర్ కుమార్ కోసం ఎంపీ కోసం తిరిగితే, తర్వాత అప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు గణపు నియోజకవర్గంలో ప్రోగ్రాం చేస్తూనే ఉంటాయి, రైతు ధర్నాలు చేస్తూనే ఉంటుంది, చావులకు అడిగిపోతే ఎప్పుడు ప్రజలనే ఉండబడుతుంది. మనం ఎప్పుడు నాకు రాజకీయ సమాధి ఎక్కడ? కడియం శ్రీహరికి రాజకీయ సమాధి చేయాలని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ఇప్పటికీ కడియం శ్రీహరి ఏం చెప్పుకుంటాడంటే, గణపురం నియోజకవర్గం నాకు రాజకీయ జన్మనిచ్చిన గణపురం అని చెప్తాడు. సో ఇక్కడే జన్మనిచ్చింది కదా, ఇక్కడే రాజకీయ సమాజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ లేదా కేసీఆర్ గారన్న నినాదము. తప్పకుండా అదే అమలు చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా అది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రక్తాన్ని చెమట చేసి కార్యకర్తలు నాయకులు గెలిపిస్తే వారిని మోసం చేసిపోతే ఇలా బీఆర్ఎస్ మొత్తం మీద కోపంగా ఉన్నది. పోనీ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా నీకు దగ్గర ఉన్నదంటే, నీ అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇస్తే అక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళంతా ఇందిరమ్మ వెంబడి ఉన్నారు. ఇందిర మా చెల్లెనే, సొంత చెల్లెనే, సింగపురపు ఇందిర మా చెల్లెనే, మా బామ్మర్ది భార్య. సో 10 ఏళ్ళు ఆమె కష్టపడ్డది, ఆమె కార్యకర్తలు దగ్గరికి రాణిస్తలేరు. మొన్న రేవంత్ రెడ్డి బహిరంగ సభ అయితే కూడా దానికి ఆమెకు ఇన్విటేషన్ లేదు. ఎంత కోపం ఉన్నది అన్నట్టు తెలిసిపోతున్నదా అంటే, నా గర్ఖ నా ఘాట్క కడేంసలు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు సహకరిస్తలేరు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్టి పరిస్థితి సహకరించారు. నువ్వు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ అక్కడ బలమే కదా, బీఆర్ఎస్ ఓన్లీ. మరి అధికార పార్టీ అంటే అధికార పార్టీ వాళ్ళు నీ ఎంబడి లేరు, నీ ఎంబడి ఎవరు ఉన్నారు? నీ తొత్తులు మాత్రమే ఉన్నారు. తొత్తులు అంటే నువ్వు ఎడిపోతే నీ ఎంబడి వచ్చే కొంత టీడీపీలు కావచ్చు, ఇంకా అభిమానులు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మొత్తానికే లేరన్నాను. కానీ మేజర్ బీఆర్ఎస్ని ఎంబడలేదు, మేజర్గా కాంగ్రెస్ని ఎంబడలేదు. నీ ఎంబడి ఏమున్నది? కాబట్టి నా గర్క నా ఘాట్క మా లక్ష్యం వల్ల ఒకటి రాజకీయ సమాధి, 2 డిపాజిట్. ఆయన వయసు 74 సంవత్సరాలు, ఆయన నైతికంగా దెబ్బతిన్నాడు. ఈ వయసులో నీకు ఇదేం కర్మ అనేటట్టు తప్పకుండా ఆయన డిపాజిట్ రాకుండా చేసి ఆయనను పర్వతగిరి పంపించాలనే ఆలోచనతో గణపూర్ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు స్టేషన్ గణపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు కదా, స్టేషన్ గణపూర్కి చెప్పుకోదగ్గ ఒక 5 పనులు చెప్పండి. స్టేషన్ గణపూర్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రంలో 4వ స్థానం. 98 మార్కులతో కేసీఆర్ గారు నెంబర్ 1, 92 మార్కులతో కేటీఆర్ 2వ స్థానం, 88 మార్కులతో హరీష్ రావు 3వ స్థానం, 86 మార్కులతో డాక్టర్ రాజయ్య 4వ స్థానం. ఎందుకోసము అంటే, గణపురంలో ఉన్నన్ని రిజర్వాయర్లు ఏ ఒక్క నియోజకవర్గం లేవు. మొత్తము 9 రిజర్వాయర్ల ద్వారా కేసీఆర్ గారి ఆలోచన ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగాణి, కానీ గణపురంలో 1,50,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇస్తున్నాం. 7 రిజర్వాయర్లు గణపురంలో ఉన్నాయి, 2 రిజర్వాయర్లు పైన జనగాం నియోజకవర్గం మనకు వస్తాయి. ఒకటి చీటకోడూరు, రెండోది బొమ్మకూరు. ఆ బొమ్మకూరు ద్వారానేమో మనకు రఘునాథ్పల్లి మండలానికి ఎగువ భాగానికి, అదే చీటకోడూరులో ఒక 12,000 ఎకరాలు మన లింగాల గణపూర్కి వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే మొత్తం 9 రిజర్వాయర్లతో
9 రిజర్వాయర్లతో ఉన్న ఏకైక నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. సో ఇట్ ఈస్ కాల్డ్ రిజర్వాయర్ల హబ్ ఇవాళ స్టేషన్ గన్పూర్. అది నెంబర్ 1. నెంబర్ 2 రహదారులకు నెంబర్ 1. రహదారులు అంటే 67 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉన్న ఏకైక నియోజకవర్గం గణపురం. 1860 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఇవాళ మీరు ఉప్పల్ కాంచెలు మొదలు పెడితే మొత్తము ఎక్కువ ప్రాంతం, ఎక్కువ డిస్టెన్స్ లెంత్ ఉన్న రోడ్ ఇక్కడ ఉన్నదంటే కళ్ళెం దగ్గర నుంచి మొదలు పెడితే, కళ్ళెం బ్రిడ్జ్ కంచెలు మొదలు పెడితే ఇంకా ముందుకు వచ్చాయంటే పెంబర్తి దగ్గర నుంచి మొదలు పెట్టేది ఉంటే మొత్తం అక్కడ ఉనికిచెర్ల వరకు 2 టోల్ గేట్లు నా నియోజకవర్గంలోనే ఉంటాయి. 67 కిలోమీటర్ల డిస్టెన్స్ నా నియోజకవర్గంలో. ఎందుకు ఇది గొప్ప పాయింట్ చెప్తున్నంటే, నేషనల్ హైవే ఒక నియోజకవర్గం వెళ్ళిపోతే ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే ఒక ఇండస్ట్రీ కావాలంటే 3 మౌలిక సదుపాయాలు ఉండాలి. 1 రవాణా, 2 నీరు, 3వది విద్యుత్తు. సో విద్యుత్తు విరివిగా అందుబాటులో ఉన్నది. రిజర్వాయర్లు గణపురము 500 మీటర్ల దూరమే రిజర్వాయర్ ఉంటుంది. ధర్మసారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరంలో అషరాపల్లి ఉంటుంది. తర్వాత నవాపేట అయితే కట్ట రోడ్డు, ఈ టేల్ ఎండ్ మొత్తం కూడా కట్ట దగ్గర మన రోడ్డు నుంచి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇది స్టేట్ హైవే, ఇది సూర్యాపేట పోయేది స్టేట్ హైవే. అంటే ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ డెవలప్ అయ్యడానికి ఎక్కువ అవకాశం ఉన్న నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. మిగతా ఎవ్వరికి కూడా ఇంత డిస్టెన్స్ ఉన్న రోడ్డు నువ్వు చూడు, ఇక్కడి నుంచి ఉప్పల్ కాంచెలు చూస్తే ఎవరికి కూడా ఉండదు అంత. సో ఆ రకంగా రవాణా ఉంది, అదేవిధంగా విద్యుత్ ఉంది, తర్వాత నీళ్ళు ఉన్నాయి. సో ఈ 3 ఇండస్ట్రియల్ డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రాజెక్టుల హబ్గా ఉన్నది, రవాణా హబ్గా ఉన్నది. 3వది ఎడ్యుకేషన్ హబ్. ఎప్పుడైతే 2011 ప్రాంతంలో నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ నుండి జై తెలంగాణ అని తెలంగాణ ఉద్యమానికి గట్టిగా మాట్లాడడం వల్ల ఆ రోజు ఎవరైతే శిలాపలకాలు వేస్తారో వాళ్ళకే మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్కి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ కాంగ్రెస్ నిర్ణయం ఉండే. అటు కాంగ్రెస్లో ఉన్న జై తెలంగాణ అంటూ ఉన్నా దాదాపు 16 మంది ఎస్ఐలు, 8 మంది సిఐలు వేసుకొని మొత్తం శిలాపలకాలు పెట్టడానికి మొత్తం ప్రతి మండలం తిరుక్కుంటూ శిలాపలకాలు పెడితే మన లింగాల గణపూర్లో నవాపేట ఇప్పుడు గోదామ్స్ ఉన్న దగ్గర అక్కడ వేస్తే అక్కడ వద్దంటే మళ్ళీ వేరే దగ్గర శిలాపలకాలు వేసి ఇప్పుడు ఇవాళ మోడల్ స్కూలు, కస్తూర్బా పాఠశాల లింగాల గణపూర్ రావడానికి కారణం ఏంటంటే ఉద్యమ సమయంలో కూడా పనిచేస్తే అవిభక్త వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా రాలే. మన దగ్గరనే ముందు ఈ మోడల్ స్కూల్ కానీ, తర్వాత కస్తూర్బా స్కూల్స్ కానీ, తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత జ్యోతిరావు పూలే స్కూల్స్ కానీ, అదేవిధంగా ఐటీడీ స్కూల్ కానీ, ఎస్సీ గర్ల్స్ బాయ్స్, జ్యోతిరావు పూలే బాయ్స్ గర్ల్స్, అంటే డిగ్రీ రెసిడెన్స్ కళాశాల, అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఇవాళ గణపురం ఉంది. ఇక చివరికి అంటే ఇన్ని రకాలుగా అభివృద్ధి అయిందితో పాటు నేను ఎంతగా పనిచేశాను అన్నదానికి నిదర్శనం నేను 4వ స్థానం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ 3 త్రిమూర్తులు, వాళ్ళ తర్వాత 4వ స్థానం నాది. అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాతో పనిచేసిన ఒక జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు ధర్మసారు జెడ్పీటీసీ ఉండే, ఆయనకి మోడీ చేత అవార్డు వచ్చింది. ఏంటి, బెస్ట్ జెడ్పీటీసీ అని చెప్పేసి అవార్డు మోడీ చేత తీసుకుంటాడు. కారణం ఏంటంటే ఆయన ఎక్కువ ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన ఒక్కడే పాల్గొనలేదు, నాతో పాటు ఎక్కువ పాల్గొన్నాడు. అంటే నేను ఎక్కువ తిరుగుతున్నాను, నాతో పాటు ఆయన తిరుగుతున్నాడు, ఆయనకు అవార్డు వచ్చింది. ఒక ఊరు సర్పంచ్కి ఉత్తమ గ్రామ పంచాయతీగా, ఉత్తమ సర్పంచ్గా అవార్డు వచ్చింది. తర్వాత మహిళా సంఘాల నుంచి వెళ్ళి వేలేరుకి సంబంధించిన షమీనా అని చెప్పేసి ఒక ఆమె మోడీనే డైరెక్ట్గా ఫోన్ చేసి ఆమె గొప్పగా మహిళా సంఘాలలో పనిచేస్తున్న ఆమె. తర్వాత బాణాల శ్రీవాణి అని చెప్పేసి జఫర్గఢ్లో వెలుగు స్కూల్ ఉంటే స్టేట్ రెసిడెంట్ స్కూళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు నేను ఎంత గొప్పగా పనిచేస్తానో, నేను విద్యార్థుల దగ్గరికి పోయినప్పుడు ఇగో నేను కష్టపడి చదువుకోవడం వల్ల ఇవాళ డాక్టర్ అయ్యాను, ఇవాళ ఎమ్మెల్యే అయ్యాను, బీద కుటుంబంలో పుట్టిన మా నాన్న పాలేరు, నేను చదువుకొని ఇలా ఈ స్థాయికి వచ్చిన మీరు రావాలని చెప్పేసి ఓపెన్గా ఆత్మీయంగా మాట్లాడి వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకొని చదువుకోవడం వల్ల ఆ రకంగా వాళ్ళు ఇటు పొలిటీషియన్స్, ఇటు సమాజంలో మహిళలు, అంటే ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడుని బైబిల్లో ఒక సూక్తి ఉంటుంది. అంటే అన్నీ నేనున్నప్పుడు ఎందుకు రావాలి ఇవన్నీ. తర్వాత మళ్ళీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎన్నికలైనాయి. సో జనగాం జిల్లాలో 38 అవార్డులు వస్తే మొత్తము అలా 23 ఒక గణపూర్కి వస్తాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలలో రకరకాల ఇండికేటర్స్.
తర్వాత జాతీయ స్థాయిలో మన నెల్లుట్ల ఉత్తమ గ్రామ పంచాయతీ నాగనపురం నియోజకవర్గంలో. అంటే ఇవన్నీ నేను పెట్టుకుంటూ వచ్చేటి కాదు కదా, ఎంతో గొప్పగా పనిచేసినాం అనే దానికి నిదర్శనం. పక్క నియోజకవర్గాల కంటే ఎంతో గొప్పగా పనిచేస్తే మాత్రమే అన్ని ఇప్పుడు ఉత్తమ జెడ్పీటీసీ అభివక్త వరంగల్ జిల్లాలో ఎవరికైనా రావచ్చు, అట్లా రాలేదు. ఉత్తమ సర్పంచ్ ఎవరికైనా రావాలి. స్టేటు రెసిడెన్స్ స్కూల్ అవార్డు రావాలంటే ఎవరికైనా అట్లా రాలేదు కదా. అంటే మనము ఎంత గొప్పగా ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తామో, మనం ప్రజానాయకుడిగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి వాళ్ళని గొప్పగా ఎదగాలనుకుంటాం. కాబట్టి దీస్ ఆర్ ద ఇండికేటర్స్. వాళ్ళు వచ్చిన వెంటనే మనం గొప్పగా పనిచేసినట్టు. కొన్ని మనకు రాలేదంటే కేసీఆర్ గారు సర్వే చేస్తే వెళ్ళినాయి. తెలంగాణ భవన్లో అనౌన్స్ చేశాడు. మొత్తం తెల్లారంగా ఫస్ట్ పేజ్ అన్ని పేపర్లో మొదటి పేజీలోనే ఈ అవార్డ్స్ వచ్చింది కూడా. అంటే ర్యాంకింగ్ వచ్చినప్పుడు 4వ ర్యాంకు కేసీఆర్ 98 మార్క్స్, 92 మార్క్స్ కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళకి ఎట్లా వాళ్ళ అన్ని పనులు అవుతాయి. నేను ఒక దళిత ఎమ్మె నా దగ్గర పని కావాలంటే వాళ్ళకంటే 100 రెట్లు గొప్పగా పనిచేయాలి, ప్రజలలో ఉండాలి. కారణం ఏంటంటే దాదాపు 51 రోజులు పల్లె నిద్ర చేశాను. 51 రోజులు వివిధ సందర్భాలలో. ఉదాహరణకి రైతు బంధువు ప్రవేశపెట్టినప్పుడు రైతు సంక్షేమ యాత్ర అని సైకిల్ మోటార్ ర్యాలీ గుమ్మడివెల్లిలో రవి అని ఉప సర్పంచ్ ఉంటే వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. అది రైతు సంక్షేమ యాత్రలో భాగంగా రైతులను చైతన్యపరచాలి. ఎవరికైతే సాదా బైనామా పేపర్లో మీ దగ్గర రెవెన్యూ అధికారులు వచ్చి మీ దగ్గర వారం 10 రోజులు ఉంటారు, మీరు దాన్ని పట్టేదారి పాస్ పుస్తకాలు తెచ్చుకుంటే మీకు రైతు ఆత్మగౌరవంగా నిబ్బరంగా ఉంటుంది. తర్వాత దానికి పైసలు వస్తాయని చెప్తే అప్పటి వరకు 63,000 రైతులు ఉన్నది. నేను పాదయాత్ర చేసే నాటికే 71,000 రైతులైన్లు. ఇప్పుడు 78,000 మంది రైతులకు రైతు బంధు ఇచ్చే కార్యక్రమం గణపురంలో ఉన్నది రైతుల కోసం. అట్లా తర్వాత రెండవది మన ఊరు మనబడి కార్యక్రమం వచ్చింది. సో చదువు ద్వారా నేను ఇలా స్థాయికి వచ్చిన కాబట్టి విద్యార్థులను ఎంకరేజ్ చేయాలని రోజు ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ఒక హాస్టల్లో పడుకున్నాను. సో అట్లా రైతులకు అదే విద్యార్థులకు దగ్గర అవడం కోసం. అదేవిధంగా బీయింగ్ ఏ దళిత ఒక మాదిగ బిడ్డగా అందరినీ డెవలప్ కావాలని చెప్పేసి కేసీఆర్ ఒక చక్కటి పథకం తీసుకొచ్చాడు. 10 లక్షల రూపాయలు రైతు బంధు కథ వచ్చినప్పుడు అన్ని ఎస్సీ ఇళ్లలోనే, ఎస్సీ ఉపకులాలలో, డక్కలో ఇళ్లలో, వాళ్ళ మాల ఇళ్లలో, మాది ఇళ్లలో, అన్ని ఇళ్లలో అట్లా ఒక 10 రోజులు. తర్వాత 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆత్మీయ సమావేశాలు మొత్తం మీద విజయోత్సవాలు జరిగేటప్పుడు 21 రోజులు చేశారు ఆత్మీయ సమావేశాలు. ఏది కేసీఆర్ గారు 21 రోజులు మొత్తము రోజు 10 గ్రామాలు తిరిగి ఒక పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న రైతు వేదికలో పడుకోవడం జరిగింది 21 రోజులు. అవి 30, 21 అంటే 51 రోజులు. ఒక సంవత్సరంలో 51 రోజులు పల్లె నిద్ర వివిధ సందర్భాలలో సంక్షేమం. ఇప్పుడు నేను చెప్పిన ప్రజాపాలన అంటే గట్లు ఉండాలా, పోగలగాలి, ప్రజలలో ఉండగలగాలి, తిరగగలగాలి. ఆఖరికి ఒక్కొక్క నైట్ ఆల్టీ చేసే ఊర్లో రచ్చబండి ఏర్పాటు చేసేది. రచ్చబండి అంటే మొత్తం అందరం 8-9 గంటలకు కూర్చొని 11-12 గంటలకు కూర్చొని ఈ 10 ఏళ్ళల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఏమేమి పనులు చేసింది, ఇంకా మన ఊరికి ఏం అవసరాలు ఉన్నాయి, అందరం కింద కూర్చొని మొత్తం కుల్లం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ తర్వాత పోయి భోజనం చేసి పడుకొని మళ్ళీ తెల్లారంగా ఇంటింటికి తిరిగి వారి స్థితిగతులు, జీవన విధానం ఎట్లుందో తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ డే పోయే గ్రామాలకు పోయే పరిస్థితి. అంటే ఇంత గొప్పగా అంటే ఐ మై సెల్ఫ్ డిజైన్ ది ప్రోగ్రామ్స్, ఇట్ నాట్ గివెన్ బై ద గవర్నమెంట్. ఇవన్నీ నేను తయారు చేసుకుని, నేను ప్రజానాయకుని కాబట్టి ప్రజలకు ఎట్లా చేరువ కావాలి. ఓన్లీ కేసీఆర్ పథకాలను మాత్రమే వాడుకుంటాను. దాన్ని ఎట్లా నా దగ్గర ఏమంటారంటే ఏళ్ళు చూపితే కేసీఆర్, ఏళ్ళు చూపితే రాజన్న కొండబాక్తాడు అనేది. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు చేసిరు. అధికారం పోయిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. కనీసం రాజయ్య గారి పక్కన ఉన్న వాళ్ళు గుడి వంశీందర్ రెడ్డి లాంటి వాళ్ళే పార్టీ మారి పక్కన పోయిన పరిస్థితి. ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళందరినీ? వాళ్ళందరూ అధికారం ఉన్నప్పుడే పోయారు. అప్పుడు కడియం శ్రేణి నేను ఇద్దరం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. పార్టీలో ఉన్నప్పుడు గ్రూపులు ఉంటాయి. ఆయన ఆ గ్రూప్కు చేరువవ్వడం జరిగింది. ఎవరు? వంశీధర్ రెడ్డి అనేవాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిండు. ఎప్పుడైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పోయిండు ఆయనతోనే అడుగుపోవడం జరిగింది. అంతేగాని ముందు వాళ్ళంతా బీఆర్ఎస్ఏ కదా. వంశీధర్ రెడ్డి బీఆర్ఎస్, రంజిత్ రెడ్డి బీఆర్ఎస్, అందరు రాజు బీఆర్ఎస్, నాగేందర్ బీఆర్ఎస్, వీళ్ళందరూ బీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇచ్చింది? నాకు టికెట్ ఇవ్వలే. ఎవరికి టికెట్ ఇచ్చింది? కడియం శ్రేయకి టికెట్ ఇచ్చింది. సో అది కేసీఆర్ గారిని నేను కూడా గౌరవించి ఆయనకు మీరే అన్నారు మీరు కడియం శ్రేయని గెలిపించాలి కదా అని చెప్పేసి అందరూ కూడా ఆయన గెలిపించినప్పుడు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆయన దగ్గరికే పోతారు కదా. నేను ఎమ్మెల్యే కాదు కదా. పార్టీని ఎప్పుడు పోయినలు అధినాయకుడు కడియం శ్రీహరి ఎప్పుడైతే అప్రజాస్వామికంగా నైతిక విలువలు లేకుండా తిన్నింటి వాసాలు లేకపోతే ఆయన పోయినలో వీళ్ళందరూ కూడా అవకాశవాదంగా ఆయనతోటి పోయినలు. సో దానికి రేపు ఎట్లయితే
కడియం శ్రీహరి మూల్యం చెల్లించాల్సి వస్తుందో తప్పకుండా ఆయన ఎంబడి పోయిన వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించవలసి వస్తుంది. వాళ్ళు కూడా మోసం చేసినట్టే కదా బీఆర్ఎస్ పార్టీకి, లేదా డాక్టర్ రాజయ్యను కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే వంశీధర్ రెడ్డి అనే అతను ఆయన మాదారానికి సంబంధించిన మన రఘునాథ్పల్లి వాళ్ళ నాన్న వాళ్ళది, అమ్మ వాళ్ళది వనపర్తి. ఇక్కడ స్థానికేతరుడుగా నా ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు అన్నట్టు ఇక్కడ తీసుకొచ్చి అంతకుముందు జెడ్పీటీసీ రంజిత్ రెడ్డి ఏం చేసిన, ఈయన తర్వాత జెడ్పీటీసీ చేసిన, ఈయన ఉన్నంతసేపు మంచిగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకు టికెట్ వస్తుంది అన్నప్పుడు ఆయన సంకలం జరిగే కార్యక్రమం చేసిన, అంటే అవకాశవాదంగా అటుపోయిండు. ఆయన అట్లే బీఆర్ఎస్ ఉంటే ఈయన బీఆర్ఎస్ ఉండు, నేను అందరం బీఆర్ఎస్ ఉండు. ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పోయిండో వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతంగా అవకాశవాదంగా కడియం శ్రీహరి వెంబడి పోయిండు. ఒకవేళ కడియం శ్రీహరి తప్పు చేసి కాంగ్రెస్ పోయేదంటే వాళ్ళు కూడా తప్పు చేసి కాంగ్రెస్ పోయినట్టే. అంతేగాని ఆయన నా మీద వ్యతిరేకత పోయినట్టు కాదు, లేక నాకు దూరం అయినట్టు కాదు. ఒకవేళ అట్లే అది ఉంటే తప్పకుండా ఆయన మూల్యం చెల్లించక తప్పదు. ఆయన కూడా వంశీధర్ రెడ్డి బుక్ రాస్తున్నారా, పింక్ బుక్ ఏమన్నా తప్పకుండా. ఇది వైట్గా ఉండే ట్రాన్స్పరెంట్, నాది తెల్ల బుక్కే ఉంటుంది నా దగ్గర అంతా. ఎందుకంటే నేను ప్రజానాయకుని కదా, సో దాపరిక ఉన్నది అంతా శ్వేతపత్రాలే. సో పక్క శేషంగానపూర్లో ఉప ఎన్నికలు వస్తాయా? ఒకవేళ కనుక రాజ్యాంగం వర్ధి లేదుంటే రాజ్యాంగం వర్ధిల్లాలంటాం కదా, రాజ్యాంగం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. మోరల్ వాల్యూస్ లేని వాళ్ళు ఎవరన్నా ఉండేదంటే వాళ్ళందరూ నశింపబడాలి. ఆ క్రమంలో ఈయన అన్నాడు, ఎవరు స్పీకర్ అన్నాడు, నేను రాజ్యాంగ పరిరక్షకుడుగా ఉంటా అన్నాడు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే పార్టీ ఫిరాయింపులను మరి వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ప్రసాద్ గారి మీద ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. తప్పకుండా రేపు భయ ఎన్నికలు వచ్చాయంటే కట్టుగాల్చి వాత పెట్టడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లును 9% ఉన్నదాన్ని 15% పెంచినారు. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 9% ఉన్నదాన్ని 15% పెంచలే. సో మొత్తం ఎస్సీల రిజర్వేషన్ మనకు 15%. ఇప్పుడు జనాభా లెక్కలైన తర్వాత 18% అయితానికి అవకాశం ఉంది. ఈ 18% రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 2026లో డిలిమిటేషన్ అయిపోయిన తర్వాత, అప్పుడు అంటే జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత అప్పుడు 18% ఇస్తామని చెప్పేసి, ఇప్పుడు ఏం చేశారంటే ఎస్సీలను ఏబిసిగానే వర్గీకరించాను, 3 గ్రూపులుగా వర్గీకరించారు. మొదటి గ్రూపు అత్యధికంగా వెనకబడ్డ వాళ్ళు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా వెనకబడ్డ వాళ్ళని, దాంట్లో 15 కులాలను వేశారు. మొత్తం కలిసి వాళ్ళకి 1% ఇచ్చారు. తర్వాత మాదిగా ఉపకులాలు అవన్నీ కలిపి ఇది 9% ఇచ్చారు. తర్వాత మాలా ఉపకులాలను కలిపి సి గ్రూప్, ఇది బి గ్రూప్ ఏమో మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, అధికంగా ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అనుభవించిన వాళ్ళు సి గ్రూప్లో ఉన్నారు. దానికి 5%, 5, 9, 14, 1, 15% రిజర్వేషన్. అయితే అది అశాస్త్రీయంగా ఉన్నదని చెప్పడం వల్లనే 2 నెలలు పోస్ట్ పోన్ అయింది. కొన్ని ఎదిగిన కులాలు గ్రూప్ 1లోకి వెళ్ళిళ్ళు, కొందరు బీద వాళ్ళు అట్లాగే గ్రూప్ సిలో ఉన్నారు. గ్రూప్ సిలో ఎవరు ఉన్నారు అంటే, గ్రూప్ సిలో రెల్లీ క్యాస్ట్, పాకి పనిచేసే వాళ్ళు రెల్లీ క్యాస్ట్ గతంలో ఏ గ్రూపులో ఉండే వాళ్ళని సి గ్రూప్లో వేశారు. ఇప్పుడు వాళ్ళకి దాదాపు 3,000 జనాభా ఉంటుంది. సి గ్రూప్లో కరెక్ట్ కాదు. అదేవిధంగా నేత కాని వాళ్ళు 1,33,000 మంది ఉంటారు. 1,33,000 మంది. వీళ్ళందరినీ కూడా వివేక్ వెంకటస్వామి ఏమన్నాడంటే, వీళ్ళు అత్యధిక బీద వాళ్ళు, వీళ్ళకి అవసరమైతే ఒక కార్పొరేషన్ పెట్టాలి, వీళ్ళని అభివృద్ధి చేయాలన్నాడు. కానీ అత్యధికంగా వెనకబడ్డ ఎదిగిన సిలోనే వాళ్ళని ఉంచడం జరిగింది. అట్లాగే గోసంగి వాళ్ళు దాదాపు 23,000 మంది ఉంటారు, వాళ్ళు అందులోనే ఉన్నారు. అట్లాగే మహర్ అనే క్యాస్ట్ 30,000 మంది ఉంటారు. వీళ్ళంటే మాల సామాజిక వర్గంలో 5% ఓట్లు రావడానికి, 5% రిజర్వేషన్ రావడానికి వీళ్ళందరినీ అందులోనే ఉంచేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. అదే మధ్యస్థంగా ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మాదిగకు ఎప్పుడు కూడా బుడగ జంగాలు తోడుగా ఉంటారు. బుడగ జంగాలను తీసుకుపోయి A1 వేశారు. వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 1,11,000 మంది ఉంటారు. వాళ్ళని నిడి తీసేసి, అంటే మాదిగను ఏకైకంగా చేసేసి తక్కువ పర్సెంటేజ్ ప్రయత్నం చేస్తారు. లేకపోతే 11 నుండి 12% మాదిగలకు రావాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ బుడగ జంగాలు నేను లేచి ఉండేది ఉంటే 15,17,000 మంది మాలలు ఉంటే వాళ్ళకి 5% అన్నప్పుడు 32,33,000 జనాభా సింగిల్ మాదిగా డబుల్ ఉండాలి.
ఇంకా డబ్బుల కంటే బుడగ జంగాలప్పుడు నీకు ఎక్కువ కూడా ఉండాలి, అంటే 11% ఉండాల్సింది. అందుకనే అశాస్త్రీయంగా జరిగిందని చెప్పేసి మనం అన్నాం. కానీ అధికార పార్టీ ఎవరి హస్తాలలో ఉన్నది, ఇక మనం మాలల ఏమంటారు కబంధ హస్తాల్లో ఇరికిపోయింది. సో కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా నా ముఖ్యమంత్రి ఊడిపోద్దన్న భయంతో మాలలకు భయపడి కొంత వాళ్ళకు మొగ్గుగా ఉన్నదనేది మాత్రం వాస్తవం. సో 30 ఏళ్ళ కళ ఫలించినట్టేనా? 100% పాలించినట్టు. ఎందుకంటే త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించాలన్నప్పుడు అందులో మొదటిగా మాదిగవాడిగా ఆనాడు సదాలక్ష్మి తొలి ఉద్యమంలో, నేను మలి ఉద్యమంలో, అంటే ఈ మాదిగ గురించి గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు తెలంగాణ కోసం ఒక మాదిగ మహిళ, ఈనాడు తెలంగాణ కోసం నేను, తర్వాత ఈ పోరాటం పేరే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. అంటే 59 కులాలలో ఓన్లీ ఒక్క కులమే ఈ పోరాటం చేసింది, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. కానీ సామాజిక న్యాయం, అందరు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాది మాకు రావాలి, ఎవరి వాటా వాళ్ళకు రావాలనేది సామాజిక న్యాయం. అంత గొప్పగా మాదిగ పోరాట సమితి చేసింది. ఆఖరికి ఇవాళ మాదిగలకు కొంత అన్యాయం జరిగినప్పుడు కూడా అవసరమైతే త్యాగం చేద్దామని చెప్పేసి దీంట్లో కూడా త్యాగ నిరతి మాదిగల దాన్ని కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అయినప్పటికీ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు ఒక చట్టం చేయడం, ఈ చట్టం చేయాల్సిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని గవర్నర్ దగ్గర పోతుంది. గవర్నర్ తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర పోతే అక్కడ ఆమోదం ముందు వచ్చేస్తుంది. తర్వాత బీసీ జనగణన డిఫరెంట్, అది పార్లమెంట్ కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది పార్లమెంట్లో ఈ రిజర్వేషన్లు ఇంతకుముందు లేదు. ఇదేమో ఎస్సీలకు ఆల్రెడీ రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్. ఇది సబ్ కేటగరైజేషన్ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చి మీ రాష్ట్రంలో ఉన్న జనాన్ని మీరు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బీసీలది అట్లా కాదు. బీసీల జనగణన అసలు జరుగుతూనే లేదు, ఎప్పుడో కొన్ని 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి. కాబట్టి ఇది దేశమంతా కూడా కావాలని చెప్పేసి రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. ఆ రాహుల్ గాంధీ నినాదంతో ఇవాళ రేవంత్ రెడ్డి భక్తుడిగా ఇక్కడ బీసీ జనగణన పెట్టిండ్రు. సరే అయింది. సో ఇది అక్కడ ఆమోదం ఉంది. ఇది అమలు కావాలంటే 42% అమలు కావాలంటే తప్పకుండా పార్లమెంట్లో 2/3 మెజారిటీ తోటి బిల్ పాస్ కావాలి. అది ఓకే. మొన్న అంత ముందుకేమో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి కేసీఆర్ సర్కార్ చేసింది. మొన్న వీళ్ళు కూడా ఒక కులగణన సర్వే అని చెప్పేసి చేసిండ్రు. అంటే ఈ లెక్కలన్నీ కరెక్టేనా? కొంతమంది తప్పు, ఇందులో మా జనాభాను తక్కువ చూపించారు అని చెప్పేసి ఆ పార్టీలో తగలబెట్టారు. మీరు ఎట్లా చూస్తారు ఈ సర్వే? జనాభా లెక్కలు కేసీఆర్ చేసినప్పుడు 24 గంటల్లో ఎక్కడున్నా కూడా సమగ్ర ఇంటింటి సర్వే జరిగింది. దీనికి దాదాపు ఒక 10% పాపులేషన్ తగ్గింది, బీసీ పాపులేషన్ తగ్గింది. తర్వాత మైనార్టీస్ అన్నారు, బీసీ మైనార్టీస్ అన్నారు, కానీ క్రిస్టియన్ మైనార్టీస్ని ఎక్కడ కూడా అందులో చూపించలేదు. క్రిస్టియన్ మైనార్టీ 1% రిజర్వేషన్ కల్పించారు, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నట్టు ఎక్కడ కూడా చూపించలేదు. అట్లా సిక్కులు ఉన్నట్టు చూపించలేదు, అనేక పార్సీ వాళ్ళు ఉన్నట్టు చిన్న చూపించలేదు. సో అట్లా తర్వాత జనాభా తప్పు అని ఎట్లా తెలుస్తున్నదంటే వాళ్ళు చూపించిన జనాభాకు తర్వాత 0 to 6 years ఏజ్లో 35 లక్షల మంది ఉన్నారని చెప్పేస్తున్నారు. అది అంటే వాళ్ళు ఏంది ఓటు హక్కు ఉన్న వాళ్ళది మాత్రమే చేశారు. సో 0 to 6 35 ఉంటే మళ్ళీ 6 నుండి 18 సంవత్సరాల వయసు వరకు ఉన్న వాళ్ళకి ఇంకొక 35 ఉన్నా కూడా 70 లక్షలు అవుతారు. సో ఈ మొత్తం కూడా మళ్ళీ టోటల్ పాపులేషన్కు సరిపోతలేదు, తక్కువ అవుతున్నది. సో కాబట్టి ఇది మొత్తం కూడా తప్పుల తడక అని చెప్పేసి దీంట్లో పాల్గొన్న వాళ్ళు మొత్తం ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి కదా, పాల్గొనని వాళ్ళు, జనాభా లెక్కల్లో పాల్గొనని వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు కేసీఆర్ లెక్క ఇయ్యలే, హరీష్ రావు ఇయ్యలేదని చెప్పేసి ప్రతిపక్షంగా వ్యంగ్యంగా సెటర్లు ఇస్తానికి పనికి వస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఎవరైనా కేసీఆర్ గారి దగ్గరికి పోయి మీ ఇంట్లో ఎంతమంది అని చెప్పారంటే ఆయన పూర్తి వివరాలు ఇచ్చేస్తారు కదా. నువ్వు ఆయన భయపడో, ఆయనను ఎల్పీలు ఏమంటారు ప్రతిపక్ష నాయకుడు చూసో నువ్వే పోకపోతే ఎవరేం చేస్తారు? సో కాబట్టి అది చిన్న చిన్న అంశాలు, ఒక అపోజ్ చేయడం కాదు, వివరాలు తీసుకోవడానికి పోలేదు. తర్వాత మళ్ళీ 4 రోజులు టైం ఇచ్చింది, ఎవరైనా పోనోళ్ళు ఉంటే మళ్ళీ కూడా పొమ్మని చెప్పేసి అట్లా కూడా మళ్ళీ కూడా టైం ఇవ్వడం జరిగింది. సరే ఓవరాల్గా ఈ ఎస్సీలను ఏబీసీలుగా వికరించే విషయంలో 2 సార్లు నెల 2 సార్లు టైం ఇచ్చారు షమీమ్ అఖ్తర్కు, వాళ్ళకు కూడా 4 రోజులు టైం ఇచ్చారు మొన్న.
ఓవరాల్గా అది అయిపోయింది, బిల్లు వరకు వచ్చేసింది, అయిపోయింది కాబట్టి దాని మీద చర్చించడం దండగా, ఎందుకంటే ఆల్రెడీ బిల్ అయిపోయింది కదా. ఓకే ఓకే. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడేమో దళితుల్ని కొంచెం ముందుకు తీసుకురావాలని చెప్పేసి దళిత బంధు అని చెప్పేసి, తర్వాత ఎస్సీ కార్పొరేషన్లని కొన్ని లోన్లు ఇట్లా దళిత బంధు ఇవి ఇచ్చినారు. కానీ ఇప్పుడున్న సర్కారు అవి ఇస్తారా తెలియట్లేదు, ఇయ్యరా తెలియట్లేదు. అసలు ఏంటి వాటి పరిస్థితి ఏంటి, ఆ పథకాల పరిస్థితి? ఇప్పుడు అందుకే చెప్పాను కదా, అట్టర్ ప్రభుత్వం అంటే ఆ పథకాలు ఇంకా కొనసాగుతాయి ప్రజలకు. లేకపోతే? అంటే ఏ పథకాలైనా కూడా నేను ముందు చెప్పాను, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఉదాహరణకి పేర్లు మార్చొచ్చు, కానీ మేము ఆసరా పెన్షన్లు అన్నాం, వాళ్ళేదో దానికో పేరు పెట్టిండ్రు. తర్వాత మేము రైతు బంధు అన్నాం, రైతు భరోసా అన్నారు. మహాలక్ష్మి అని ఇంకో రకం పేరు పెట్టిండ్రు, రైతు రుణం. అంటే ఈ పేర్లు ఏదైనా మారవచ్చు, కానీ పథకాలు తీసేసినప్పుడు ప్రజలకు దూరం అయిపోతాం. నువ్వు ఏదైనా పథకం తీసేయంటే కథం అయిపోయినట్టు. ఇప్పుడు ఉదాహరణకి నిన్న మొన్న కవితక్క కౌన్సిల్లో అడిగింది, మరి 10 రూపాయలు మేము ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తామంటే అలాంటి ప్రపోజల్ గవర్నమెంట్లో లేదు అని చెప్పేసాడు. ఇది పొన్నం ప్రభాకర్ చెప్పిండు. అంటే చేతులు ఎత్తేసినట్టే కథం. ఇక మహిళలందరికీ కథం, దాని మీద ఆశపడి కథం ఇస్తానని మోసం చేసిన డిసైడెడ్గా ఇస్తానని మోసం చేసిన డిసైడెడ్ కథం అంతే. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడితే ఎక్కడ కూడా రైతు భరోసా గురించి ఎత్తలేదు, రైతు రుణమాఫీ గురించి ఎత్తలేదు, బోనస్ గురించి ఎత్తలేదు, తర్వాత తులం బంగారం గురించి లేదు, స్కూటీల గురించి అసలుకే లేదు, మహాలక్ష్మి పేరుతో 2500 రూపాయలు ప్రతి గృహిణికి ఇచ్చేది లేదు, ఆసరా పెన్షన్ లేదా మొత్తం చేయుత అనేది మొత్తము ముసలిళ్ళకు 2000 నుండి 4000 ఇచ్చేది లేదు, నిరుద్యోగ వృత్తి 4000 ఇచ్చేది లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అవకాశం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు. ప్రజలు ఏం చేస్తారు చెప్పు, ఓటేసి కథం నిండా మునిగిరి. మళ్ళీ ఎప్పుడు తీరుతారు వాళ్ళంటే, మాకు అవకాశం రాదా బిడ్డ, ఇన్ని రోజులు ఇస్తారని మోసం చేస్తేవి, రాగానే 9వ తారీఖు రుణాలు తీసుకోమనంటే 9వ తారీఖు 100 రోజులు అలా చేస్తానంటివి, దసరా అంటివి, తర్వాత 26 జనవరి అంటే అన్నీ ఎక్కడ రుణం అట్లే పెడతాయి. అవుపడ్డ దేవుని మీద ఒట్టేస్తావి. ఇవన్నీ చూస్తలేరా, మొత్తం ప్రతి జిల్లాకు పోతే అక్కడ జిల్లాలో ఉన్న దేవుని మీద ఒట్టేస్తావి. సో ఇన్ని చేసి తప్పించుకుంటే ఓన్లీ హామీల రేవంత్ రెడ్డే కానీ అమలు చేసే రేవంత్ రెడ్డి కాదు అనేది తెలిపోయింది. ఓకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా అందరికీ అనుమానం వస్తుంది, ఎవరు కూడా చెప్పలేకపోతున్నాడు. నేను ముందే చెప్పాను కదా, అబద్ధాల రేవంత్ రెడ్డి అయినా, సో అట్టర్ ఫ్లాప్ రేవంత్ రెడ్డి అయినా, తర్వాత ఆయన తిట్ల పురాణానికి జాతిపిత, ఆయన తిట్టుట్లో జాతిపిత. సో కాబట్టి ఆయనను తుగ్లక్ అంటారు, అనేక రకాలుగా పిలుస్తారు. ఆయన పేరు అందరూ మర్చిపోతున్నారు మధ్యమెల్లగా. కారణం ఏంటంటే ఆయన మార్క్ అనేది లేకపోవడం వల్లనే మారిపోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి పేరు గుర్తు లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన చేష్టలు. తప్పకుండా వీటన్నిటికీ రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదు. అట్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి కాబట్టి రాబోయే 10-20 ఏళ్ళల్లో మళ్ళా కాంగ్రెస్ బట్టగట్టదని తేలిపోయింది. ఓకే. రాబోయే రోజులలో రాజయ్య గారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రాజయ్య గారు ఆల్రెడీ మాదిగా జాతిలో 4 సార్లు ఎమ్మెల్యే, ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. ప్రజానాయకుడు ఉంటాను, ప్రజలలో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, ఇది నా నినాదం మొదటి నుంచి కూడా. కాబట్టి తప్పకుండా పార్టీలో ఉన్నాను కాబట్టి, ఇది నా వ్యక్తిగతం, పార్టీలో ఉన్నాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేటీఆర్ మరి వారు నిర్ణయం తీసుకొని వారి నాయకత్వంలో వారు అప్పచెప్పే బాధ్యతలను తీసుకొని ప్రజల్లో ముందుకెళ్తారు. అన్న స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా లాస్ట్గా, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు మంచి ఆఫర్ ఇస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్ నాకు ఆఫర్ ఇవ్వదు, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి నేను బయటకు వచ్చాను. ఈరోజు నాకు బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి అయినా, అది కాకి లెక్క కలకాలం కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళు అయినా కూడా ఇట్ ఈస్ ద హిస్టారికల్ ఈవెంట్. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడి నుంచి వెళ్ళి దామోదర్ రాజనరసింహ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు, మహమ్మద్ అలీ ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం ఉన్నాడు, డాక్టర్ రాజయ్య ఉన్నాడు. కానీ హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ రాజయ్య కథం. కాబట్టి అదొక్కటి చాలు నా జీవితానికి, ఎందుకంటే నేను పోయిన తరతరాలుగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతసేపు నా పేరు అట్లాగే ఉండిపోతుంది. సో కాబట్టి నాకు కొత్తగా అంబిషన్ ఏం లేదు, ప్రజా జీవితం గడపాలని ఉంది. అధిష్టానానికి ఒబీడియంట్గా, లాయల్గా, విధేయుడిగా ఉంటూ వారు అప్పచెప్పే బాధ్యతలను తూజా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తారు. చివరిగా మా బీఆర్కే ప్రేక్షకులకు ఏం చెప్పాలి? సో తప్పకుండా కొత్తగా ఈరోజు పోటీ ప్రపంచంలో బీఆర్కే ఒక నూతన ఆలోచనతోటి
ఐడియాలజీ తోటి ముందుకు వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రజల ఆకాంక్ష మేరకు సమాజంలో జరుగుతున్న అసమానతలను ఎప్పటికప్పుడు మురుగుగార లెక్క ప్రశ్నిస్తూ ముందుకు పోతూ వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నా. తప్పకుండా దీంట్లో పనిచేసే దీనికి ఉపాధి కల్పించిన యాజమాన్యానికి పనిచేసే మీ అందరికీ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. సో ఇదండి రాజన్న గారితో స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.